అనగనగా ఒక గోకులం అనే అందమైన ఊరు ఉండేది. ఆ ఊరిలో చిన్న చిన్న గోపాలకులు, గోపికలు, పాడి పశువులు అని చూసుకుంటూ నివసిస్తూ ఉండేవారు. అందరిలో ముఖ్యంగా ఒక చిన్న ముద్దు గొలిపే బాలుడు ఉన్నాడు. ఆయనే మన కన్నయ్య, మన చిన్ని కృష్ణుడు. కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు, కానీ ఆ అల్లరిలోనూ మాధుర్యం ఉంటుంది. ఆయనకి ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది, వెన్నె పట్ల. యశోదమ్మ వెన్నెను ముద్ద ముద్దగా చిలకరించి పాత్రలో పెట్టి పైన వేలాడి తీసేది. ఎందుకంటే కన్నయ్య దాన్ని అందుకోలేరన్న భ్రమతో ఉండేది. కానీ కన్నయ్య తన స్నేహితులతో కలిసి అద్భుతమైన పథకాలు వేసేవాడు. అయ్యయ్యో, అమ్మ వెన్నెను పైన పెట్టింది, ఇప్పుడు ఎలా? మరేం పర్లేదు, మనందరం కలిసి వెన్నెని కిందకి దింపుదాం. స్నేహితులారా, మీరందరిలో ఒకరు ద్వారం దగ్గర నిలిచి ఎవరైనా వస్తున్నారేమో కాపలా కాయండి. మరి ఇంకొకరు నాకు ఆధారమై నన్ను పైకి ఎత్తుకోండి. మనం వెన్నెని తీద్దాం. వెన్న ఎంత బాగుందో! స్నేహితులారా, మీరు కూడా తినండి. వానరులు, మీరు కూడా తినండి. చాలా బాగుంది కదా వెన్న, కడుపు నిండా తినండి. ఈ విషయం తెలిసి ఊరంతా పగలబడి నవ్వేవారు. కానీ గోపికలకు మాత్రం కోపం వచ్చి యశోదమ్మ దగ్గర వెళ్ళి ఫిర్యాదు చేసేవారు. యశోదమ్మ, చూసావా, నీ కొడుకు నీ కన్నా ఏం చేశాడో? మా వెన్నని దొంగలించాడు. తాను తినటమే కాకుండా అందరికీ పంచిపెట్టాడు. నువ్వే మాకు న్యాయం చేయాలి. ఏంటి, నా కన్నయ్య దొంగతనం చేశాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంత చిన్నటి బాలుడి మీద ఇంత పెద్ద నిందలు వేస్తారా మీరందరూ? ఉండండి, మీ పని చెప్తాను. కన్నయ్య, ఇలారా. ఈ గోపికలు చెప్పేది నిజమేనా? నీవు వెన్న దొంగతనం చేశావా? చెప్పు, నిజం చెప్పు నాకు. నోరు తెరువు కన్నయ్య, నోరు తెరిచి చూపించు. నువ్వు వెన్న దొంగతనం చేయలేదని చూపించు, గోపికలకు చూపించు. అమ్మ, నేను వెన్న తినలేదమ్మ, నేను తినలేదు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారమ్మ, నేను వెన్న తినలేదు. కావాలంటే నువ్వే చూడు. కన్నయ్య, వెన్న తిన్నావా నువ్వు? వెన్న దొంగతనం చేసావా కన్నయ్య నువ్వు? ఎందుకు ఇలా చేసావు కన్నయ్య? అలా కృష్ణుడిని చూసి యశోదమ్మ చాలా బాధపడి కోప్పడేది. కానీ కృష్ణుడి అమాయకమైన ముఖం చూసి ఏమనాలో అర్థమయ్యేది కాదు. కానీ గోపికలు మాత్రం కృష్ణుడిని శిక్షించాలని కోరేవారు. చివరికి యశోదమ్మ కృష్ణుడిని ఒక మొదలుకి కట్టేసి నించోపెట్టింది. కానీ ఆ సమయంలో ఆమె ఎంత కృషి చేసినా దారం తగ్గుతూనే వస్తుంది. అది కృష్ణుడి మాయ అని అర్థం చేసుకున్న యశోదమ్మ, కృష్ణ, నా వల్ల ఇంకా అవ్వదు, నేను శిక్షించాలి అన్నా ఇది నాకే శిక్షలా అవుతుంది, ఇదంతా నీ మాయ అని నాకు తెలుసు అని బాధపడేది. వెంటనే కృష్ణుడు ఆయన మాయతో, ఆయన ప్రేమతో, ఆయనే మాయతో మొద్దుకు కట్టేసుకునేవాడు. అలా కృష్ణుడిని చూస్తూ గోపికలంతా బాధపడేవాడు. కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడన్న కోపం ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు కదా. యశోదమ్మ వద్దు, కృష్ణుడిని కట్టొద్దు అని ఎంతో వేడుకుంటారు. కానీ యశోదమ్మ కోపంతో కృష్ణుడిని కట్టేస్తుంది. అలా కృష్ణుడు ప్రతి ఇంటా వెన్న దొంగతనించి తినేవాడు. తన స్నేహితులకు, కోతులకు కూడా పంచేవాడు. అందుకే గోపికలు, ఊర్లో వాళ్ళందరూ కృష్ణుడిని వెన్నె దొంగ అని పిలిచేవారు. ఇదే వెన్నె దొంగ కథ.